మీరు చూస్తున్నది తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ప్రముఖ క్షేత్రాలలో ఉన్న గొల్లల మామిడాడ క్షేత్రము, సూర్యనారాయణమూర్తి దేవాలయం. ఇక్కడ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన అత్యద్భుతమైన క్షేత్రం ఇది. ఇది 1902లో స్థాపించబడింది. తర్వాత మనం చూసిన దేవాలయం దానికి దగ్గరలోనే ఉన్న బిక్కవోలు దేవాలయం. బిక్కవోలుకి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము గోలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. ఇది గోలింగేశ్వర స్వామి మీరు చూస్తున్న విగ్రహం మూర్తి. ఈ మూర్తికి సమీపంలోనే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భాలయంలోనే ఒక మూలన పాంపుట్ట కూడా ఉంటుందన్నమాట. ఆ పాంపుట్ట దగ్గరే స్వామివారిని ఆలయంగా చేసుకుని అక్కడ నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడ శిల్పశైలి కూడా చూడండి, చాలా అందంగా ఉంటుంది. ఇది ఆ క్షేత్రం. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఉన్నది. చాలా ప్రాచీనమైన కళలు ఉంటాయి. గుడి చుట్టూ కూడా అనేక మంది వైవిధ్యమైన దేవతలు, అంటే రెగ్యులర్గా మనం చూసే మూర్తులు కాకుండా చాలా విచిత్రమైనవి, పాతకాలంవి ఆ శిల్పకళల్లో మనకు కనపడతాయి. ఇక్కడ కూడా ముష్కరుల దాడి జరిగింది ఈ దేవాలయం మీద కూడా. అయితే అన్నింటికి తట్టుకుని ఈ దేవాలయం నిలబడింది. ఇక్కడ తాబేళ్ళు కూడా పెంచుతున్నారు, చాలా బాగున్నాయి. చాలా స్వేచ్ఛగా చక్కగా తిరుగుతున్నాయి దేవాలయ సమీపంలో. మా పిల్లలు దాన్ని ముట్టుకోవడానికి ట్రై చేశారు, బాగానే నిలబడింది, అది ఏం బెదరలేదు. ఇక ముఖ్యంగా దేవాలయాల యొక్క పరిశుభ్రత అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఈరోజు శివరాత్రి వెళ్ళిన మర్నాడు రాత్రి భోజనాలు వాళ్ళు గ్రామంలో అందరికీ పెడుతున్నారు. భక్తులందరినీ కూడా రమ్మని భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అది చాలా సంతోషదాయకమైన విషయం. మేము వెళ్ళేటప్పటికి ఆ ప్రసాదం అనేది పంచిపెడుతున్నారు. ఇక ఈ దేవాలయం యొక్క వైశిష్ట్యం ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గోలింగేశ్వర స్వామి. గోలింగేశ్వర స్వామి కూడా సోమసూత్రం గల లింగాలు చాలా అరుదుగా ఉంటాయి మనకి. ఇక్కడ ఒకవైపు రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరుడు, ఒకవైపు ఏమో స్వామివారు శివాలయం, అది కూడా యువతల పక్క ఉంటుంది. మధ్యలో ఉన్నది మనం చూస్తున్న గోలింగేశ్వర స్వామి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇందాక నేను ఒక మూలకి పుట్ట ఉంటుందని చెప్పాం కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆనుకుని పుట్టది.